హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకు తన కొడుకు భవిష్యత్తు కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన ఓ మంచి మనసున్న తండ్రి కథను చెప్పాలనుకుంటున్నాను. ఈ కథ పేరు నాన్న నిశ్శబ్దంగా ఏడ్చిన రోజు. గ్రామం చివరిలో ఒక చిన్న మట్టి గుడిసె. అక్కడ మొదలైన కథే ఇది. ఆ గుడిసెలో రామయ్య అనే తండ్రి, అతని ఏకైక కొడుకు సూర్య ఉండేవారు. రామయ్య రోజు పొద్దున్నే లేచి తన చేతిలోని చినికిల చెప్పులను వేసుకొని ఇతరుల పొలాల్లో కూలికి వెళ్ళేవాడు. సూర్య మాత్రం చదువుల్లో చాలా తెలివైనవాడు. స్కూలు టీచర్లు తరచూ రామయ్యకు చెప్పేవారు, మీ అబ్బాయికి మంచి భవిష్యత్తు ఉంది అని. అది విన్నప్పుడల్లా రామయ్య ముఖంలో ఓ చిన్న నవ్వు కనిపించేది. కానీ ఆ నవ్వు వెనుక ఎన్నో బాధలు దాగుండేవి. ఒకరోజు సూర్య తన తండ్రిని అడిగాడు, నాన్న, అందరి పిల్లలకు కొత్త షూస్ ఉన్నాయి, నాకెప్పుడు పాతవే ఎందుకు అని. రామయ్య క్షణం మౌనంగా ఉండి తన కళ్ళు కిందకి దించాడు. తర్వాత మెల్లిగా అన్నాడు, ఇవే బలంగా ఉంటాయి నాయనా అని. ఆ రోజు రాత్రి సూర్యుడు నిద్రపోయాక రామయ్య తన దగ్గర ఉన్న చివరి నోట్లను తీసి లెక్క పెట్టాడు. అవి షూస్కి సరిపోలేదు, కానీ ఫీజుకు మాత్రం సరిపోయాయి. రామయ్య నిశ్శబ్దంగా నవ్వాడు. అదే అతను విజయంగా భావించాడు. ఎందుకంటే చదువు విలువ తెలుసు రామయ్యకు. సంవత్సరాలు గడిచాయి. సూర్య పెద్ద చదువులు చదివాడు. ఒక మంచి ఉద్యోగం వచ్చింది. పెద్ద నగరంలో స్థిరపడ్డాడు. ఒకరోజు అతను గ్రామానికి వచ్చాడు. తండ్రి గుడిసెల్లోకి అడుగు పెట్టవాలని కళ్ళల్లో ఏదో గుచ్చుకుంది. చిలికిన చెప్పులు, పాత బట్టలు మరియు తన స్కూల్ ఫీజు రసీదులు జాగ్రత్తగా కట్టిన కట్టను చూసి సూర్యకి కళ్ళలో నీళ్లు తిరిగాయి. చేతులు వణకాయి. తనలో ఏదో తెలియని బాధ మొదలైంది. అప్పుడు అర్థమైంది, తన కొత్త బట్టల కోసం కాదు, తన భవిష్యత్తు కోసం నాన్న తన జీవితాన్ని త్యాగం చేశాడని. సూర్య నాన్న కళ్ళ దగ్గర కూర్చొని ఏమీ మాట్లాడలేదు. మొదటిసారి ఆ రోజు రామయ్య నిశ్శబ్దంగా ఏడ్చాడు. ఈ కథలో నీతి ఏంటంటే, తల్లిదండ్రులు తమ జీవితాన్ని, త్యాగాన్ని ఎప్పుడూ చెప్పరు, కానీ పిల్లల జీవితంలో, వారి విజయంలో ఆ త్యాగం శబ్దం లేకుండా ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటుంది. ఇక్కడితో ఈ కథ ముగుస్తుంది. ఈ కథ మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, మీ స్నేహితులతో పంచుకోండి. మరిన్ని ఇలాంటి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. స్టే ట్యూన్డ్.